300 ఇస్తే కారు పెడితే బస్సు పెడితే వాళ్ళు వచ్చేస్తారు వేసిపోతారు, వీడికి 200 ఇస్తే సరిపోయి ఒక్కొక్కడే వాడికి లక్షల్లో మిగిలిపోతుంది. ఇలాంటి బ్రోకర్ల ద్వారా విజయం సాధించింది చాలా కాలం పాటు కాంగ్రెస్ పార్టీ. నార్త్ ఇండియాలో కూడా ఇదే సాధించింది. బీజేపీ దాన్నే పట్టుకుంది. బీహార్లో అట్లాంటి దొంగ ఓటర్లని తీసిపడేశారు 65 లక్షల మంది. వేరే రాష్ట్రంలో ఉంటూ అక్కడ ఓటర్లు సర్ర అనేది అదే. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటి? చచ్చిపోయిన వాళ్ళ ప్లేసులు వీళ్ళే దొంగ ఓట్లు వేపిస్తారు. లాలూ ప్రసాద్ బ్యాచ్, కాంగ్రెస్ బ్యాచ్. అలాగే ఈ బతికుండి వేరే చోట నుంచి తెప్పించేస్తారు. అది 65,000 ఆపేశారు. ఇంకోటి ఆ రాష్ట్రంలో కాకుండా మన రాష్ట్రాలకు వచ్చేసి ఉద్యోగం చేస్తూ వీళ్ళ ఓట్లు అక్కడే ఉంటాయి. వీళ్ళతో మాట్లాడేసి ఆ కుటుంబం వాళ్ళతో మాట్లాడేసి ఆ ఓట్లు వాళ్ళు ఏవి ఇచ్చేసుకుంటారు దొంగ ఓట్లు. ఈ ట్రిప్ అది ఆపారు. అందువల్ల 200 దగ్గరకు వచ్చింది. ఒక రకంగా సర్ర అనేది ఉన్నా ఇప్పుడు బీజేపీ సక్సెస్ అయింది, అది ఎన్డీఏ. రేపొద్దున ఎక్కడ ఎన్నిక జరిగినా ఈ సర్ర అనేది కంటిన్యూ అవుతుందా? మరి ఏ రాష్ట్రంలో చేసేసారు కదా దేశవ్యాప్తంగా. ఇప్పుడు 13 రాష్ట్రాల్లో ఆల్రెడీ జరుగుతుంది. రేపు నెక్స్ట్ తమిళనాడు ఎలక్షన్స్ తో సంబంధం లేకుండా ఆల్రెడీ తమిళనాడులో కూడా సరి జరుగుతుంది, బెంగాల్లో కూడా జరుగుతుంది. రేపు రాబోయే 5 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి, అస్సాము, తమిళనాడు, ఇవన్నీ కూడా వాటిట్లోనూ జరుగుతుంది. అవి కాకుండా ఇంకొక 8 కూడా జరుగుతుంది. మొత్తం దేశవ్యాప్తంగా రాబోయేటటువంటి ఏడాది లోపు పూర్తి చేసి బంగ్లాదేశీల్ని, విదేశీయుల్ని, ఈ డబుల్ ఓటింగ్, త్రిబుల్ ఓటింగ్, లేకపోతే దాన్ని ఏమంటారు చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు, ఇవన్నీ తీసేసి